మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు బెయిల్ పిటిషన్ పై పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. అతనికి బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు కోరారు. కోర్టును కోరడం జరిగింది. ఇక రాధాకిషన్ రావు బెయిల్ పిటిషన్ పై నేడు కోర్టు తీర్పు వెలువరించనుంది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఇన్నారెడ్డి ఫోన్ లైన్ లో ఉన్నారు. ఇన్నారెడ్డి, చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ కేసులో అయితే రాధాకిషన్ రావుకు బెయిల్ పిటిషన్ పై అయితే పోలీసులు కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? స్వాతి, ఈ రోజు రాధాకృష్ణ సంబంధించిన బెయిల్ పిటిషన్ మీద నేడు తీర్పు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఏమైతే ఆర్గ్యుమెంట్ సమయంలో చాలా స్పష్టంగా పోలీసులు రాధాకృష్ణ కనుక బెయిల్ ఇస్తే ఆయన సాక్షులు ప్రభావితం చేయడం కానీ సాక్ష్యాలకు సంబంధించి తారుమారు చేసే ప్రయత్నాలు ఉన్నాయి, తర్వాత ఆయన బెయిల్ ఇవ్వద్దు అని చెప్పి చాలా స్పష్టంగా కౌంటర్ కూడా దాఖలు చేయడం జరిగింది. మరోవైపున రాధాకృష్ణ తరఫు అడ్వకేట్లు కూడా చాలా స్పష్టంగా ఇప్పటి వరకు పోలీస్ కస్టడీలో విచారణ జరిగింది, ఇవ్వాల్సిన సమాచారం మొత్తం కూడా ఇచ్చారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆయనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా రాధాకృష్ణ తరఫున అడ్వకేట్లు కూడా ఇప్పటికే తమ వాదన ఇచ్చిన నేపథ్యంలో మరి ఈ పిటిషన్ సంబంధించిన వ్యవహారంలో ఇరువైపుల వాదనలు విన్న కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది? అయితే దీంట్లో ప్రధానంగా ఈ బెయిల్ సందర్భంగా కౌంటర్ లో పోలీసులు చాలా స్పష్టంగా మెన్షన్ చేసిన అంశం, ప్రధానమైన అంశం ఏంటంటే ప్రధానంగా ఇప్పుడు కేసు చాలా కీలక దశలో ఉంది, ఇంకా చాలా మంది విచారించాల్సిన అవసరం ఉంది. ప్రభాకర్ రావు అనే వ్యక్తి అంటే వీళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ప్రభాకర్ రావుని పిలిపించి విచారించిన తర్వాత వాళ్ళ సమక్షంలో కూడా వెళ్ళమని విచారించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ కీలక దశలో బెయిల్ కనుక ఇస్తే ఈ కేసు పురోగతి సాధించదు, ఖచ్చితంగా బెయిల్ ఇవ్వద్దని చెప్పి అన్న విషయం మీదనే వాళ్ళు కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. మరి దీని మీద ఇరువైపుల వాదన కోర్టు మరి ఈ రోజు జడ్జిమెంట్ ఇచ్చే అవకాశం, మరి కాసేపట్లో దాదాపు 10-11 గంటల సమయంలో జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళు బెయిల్ వస్తుందా రాదా, ఆ తర్వాత మరి దీని మీద ఏమైతే పోలీసులు కౌంటర్ దాఖలు చేశారో కౌంటర్ దాఖలు చేసిన విషయం మీద కోర్టు ఎలా నిర్ణయిస్తుంది దాని మీద మరి కాసేపట్లో తెలిసే అవకాశం కనిపిస్తా ఉంది. స్వాతి, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.